నాన్న కష్టాన్ని మర్చిపోకండి. ఈ కష్టాలు కొన్నాళ్ళే, మీకు ఈ ఇబ్బందులు కొన్నాళ్ళే. కొన్నాళ్ళ తర్వాత మిమ్మల్ని నేను కాళ్ళ మీద కాలు వేసుకొని సింహాసనం మీద కూర్చుంటట్టుగా సుఖంగా ఉంటాడు చేసే బాధ్యత నాది అమ్మా అని మీరు చెప్పాలి. మీ అమ్మ నాన్నకు మీరే ఎవ్రీథింగ్. మిమ్మల్ని పనికి దోలకుండా, మీకు పని చెప్పకుండా, మిమ్మల్ని తాము పనిలో పోయి మిమ్మల్ని చదువుకోమంటున్నారు. ఎందుకంటే తమలాగా మీరు బతకద్దని, మాకంటే 100 రెట్ల 1000 రెట్ల ఉన్నతంగా ఉండాలని చెప్పేసి కలలు కంటున్నారు మీ అమ్మా నాన్న. ఇప్పుడు పని చేసుకుంటా. మరి అమ్మా నాన్నని మనం మోసం చేయొద్దు. మన అమ్మా నాన్న ఎట్లా మోసం చేస్తున్నారు కదా, అట్లే మనం కూడా వాళ్ళు కళ్ళు మూసుకుంటే మనం ఇక్కడ చదువుకున్నట్టే కనబడాలి, చదువుకోవాలి. అట్లా చదువుకొని అమ్మా నాన్న మోసం చేయొద్దు. చెప్తున్న సార్ చెప్తుంటే వెనకాల బెంచ్లలో కూర్చొని ఏదో పిచ్చి గీతలు రాసుకుంటూ, పిచ్చి కథలు చేసుకుంటూ, దిక్కులు చూసుకుంటూ, ఎస్ నేను చప్పట్లు కొడుతున్నా. నాతోని సెల్యూట్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? మీరు నాకంటే పెద్ద స్థాయికి రావాలి. నాకంటే పెద్ద స్థాయికి రావాలంటే ఏం చేయాలి? చదువు 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 చదువు. చదువుకు మించిన వేరేది ఏది యొక్క విద్యార్థిని దశలో ఉండకూడదు. మన దేశం కోసం, మన జీవితం కోసం మనం ఖచ్చితంగా ఉన్నత స్థాయికి రావాలి. దానికో